కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ విశాఖలో కాంగ్రెస్ శ్రేణులు గళమెత్తాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ నిరాహార దీక్ష చేపట్టారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి ఆ పథకానికి కొత్త పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు హాసిని వర్మారాజు తీవ్రంగా ఖండించారు. గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మందికి జీవనాధారమైన ఈ పథకం విషయంలో కూటమి పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. గాంధీ పేరును తొలగించి ఇతర పేర్లు పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కార్పొరేట్ గంగారాం గారు, మన అలాగే జిల్లా మహిళా రెహమాన్ గారు తీసుకునేసి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గంగారాం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో పోరాటానికి, శాంతియుత పోరాటానికి మీకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, 10% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఈరోజు 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంటుంది, 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టమని ఏదైతే చట్టంలో చేర్చారో అది మానుకొని 90% కంటిన్యూ చేయాలి, లేదంటే 100% పెంచాలి. కాబట్టి అది ఖచ్చితంగా చేయాలని మేము తెలియపరుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇదే కాకుండా 100 రోజులది ఇంకా పెంచాలి. కూలీలకి 100 రోజులు ఏదైతే భద్రత ఇచ్చారో ఆ భద్రత ఈ ఉపాధి హామీ పథకంలో ఏదైతే కూలీలకి ఒక భద్రత కలిగించింది ఈ చట్టం ద్వారా, ఆ చట్టంలో ఉండే భద్రతని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ఇప్పటి వరకు 5 నెలలు బట్టి ఈ కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మన పంచాయతీ శాఖ మినిస్టర్లు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 5 నెలల బకాయిలు చెల్లించాలి, గాంధీ మహాత్మా తాలూకా పేరును కొనసాగించాలి. ఈ చట్టం ఏదైతే ఉందో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొనసాగించాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శాంతియుతంగా తెలియపరుచుకుంటున్నాం.